నీ మార్కులు అంగడికి పోను నీ ర్యాంకులకు అగ్గిదలుగా ఎవరికి వచ్చిన మార్కులు ఎందుకు వచ్చిన మార్కులు పెద్ద పెరిగినాక కొలువు చేసేటప్పుడు పిల్లలు సంసారం ఇల్లు చక్కబెట్టేటప్పుడు 1000 మార్కులు వచ్చినా దాంట్లో ఒక్క మార్కు కూడా సాయం చేయదు. కష్టాలలో ఉంటే కాపాడది. అయినా చిన్న చిన్న పిల్లలు లేత మనసుకు అర్థం కాక అర్థం చేయించేటోళ్ళు లేక ధైర్యాన్ని నూరిపోసేటోళ్ళు లేక జీవి తీసుకుంటారు. పాపంకి బుజ్జి చూడుర్రి ఎంత ముద్దుగా ఉన్నదో. ఇంటి దీపం వెలిగినట్టు వెలిగిపోతున్నది. 10వ తరగతి ఫలితాలల్లో మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయితే అనుకున్నదట. ఆ ముచ్చట తల్లిదండ్రులకు చెప్తే ఫెయిల్ అయినా ఏం కాదు మళ్ళా చదివి పరీక్షలు రాసుకోవచ్చు అని మంచి ముచ్చట చెప్పిరట. కానీ అయ్యవాళ్ళు సరే గాని దోస్తుగాళ్ళు ఎద్దవ చేస్తారు అనుకున్నదో, పక్కింటోళ్ళు ఎక్కిరిస్తారు అనుకున్నదో, ఫెయిల్ అయినామని ఏడిపించేటోళ్ళు ఎదురైతారు అనుకున్నదో ఏమో గాని జీవి తీసుకున్నదట పాపం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచనపల్లి అనే తండలో ఉండే సాయిప్రియ అనే ఈ బుజ్జి యువకింత ఘోరం చేసింది. అయ్యో దేవుడా అని అయ్యవాళ్ళు ఏడ్చి ఏడ్చి చచ్చిర్రట. ఇక ఎట్లా ఫలితాలు వచ్చినాయి కదా అని రిజల్ట్ చూస్తే 480 మార్కులు వచ్చినాయట ఈ బుజ్జికి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు అన్నట్టు. ఎంత మంచిగా చదువుకున్న వాళ్ళకి వస్తాయి చెప్పుర్రి గిన్ని గన మార్కులు. కొద్దిగా ఓపిక పడితే ఆకాశాన్నంటే ఏడుపులు కాకుండా నవ్వుల పువ్వులు ఉయ్యకపోనాయి. ఇంట్లో ఎంత పని చేసినావు తల్లి, ఎందుకు జీవి తీసుకున్నావు బంగారు తల్లి, ఇప్పుడు ఈ మార్కులు వచ్చేందుకు రాకేందుకు అయ్యో దేవుడా అని ఏడుస్తున్నారట ఊరు జనాలు చుట్టుపక్కలోళ్ళు. భయంతో చేసిన తప్పు ఎంత బాధపడ్డా ఒప్పు కాదు అనేది తెలియనట్టున్నది పాపం ఈ బుజ్జికి. అందుకే అయ్యవాళ్ళు దోస్తులు చుట్టాలు పక్కాలు మంచిగా మార్కులు వచ్చిన వాళ్ళ స్టేటస్లు పెట్టి ఆహా ఓహో అని మురిసిపోవద్దు. మార్కులు బాగా వచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు అన్నట్టు చేయొద్దు. చదివి పాస్ అయిన వాళ్ళ కంటే ఎక్కువ కడుమోళ్ళు గొప్పలు చెప్పొద్దు. అట్లయితేనే పిల్లలకు అవమానం జరుగుతుంది కావచ్చనే భయం పోతుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా జరిగేది ఏ ఉండదు అని చెప్పగలగాలి. అయితేనే ఇసొంటివి జరగాయని అంటున్నారు చదువుల ముచ్చట్లు మార్కుల వ్యవహారాలన్నీ ఉత్తాయని తెలిసిన వాళ్ళు. అందరి బతికేమో కానీ రాజకీయ లీడర్ల లైఫ్ మాత్రం సుకూన్ ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే చాలు లైఫ్ సెట్ అవుతుంది. 5 ఏళ్లల్లో 5 తరాలకు సరిపోను సంపాదించుకోవచ్చు అనుకుంటారు చాలా మంది. అట్లనే అనుకున్న వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్ సార్ని అడిగితే ఎసోంటి సమాధానం ఇచ్చిర్రో చూడండి. సో న్యూస్ పేపర్ తెరిస్తే 5 రకాల మనుషులు కనబడతారు అందులో. ఎవరెవరంటే ఐ స్టార్ట్ విత్ ద బ్యాక్ పేజ్ చూస్తే స్పోర్ట్స్ స్టార్స్ కనబడతారు. ఎవరు మీ వైభవ్ సూర్యవంశీలు, లైక్ వావ్ యూ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్ గుడ్. ఆర్ మా జనరేషన్ లాంటి వాళ్ళకైతే విరాట్ కోహ్లీలు, సచిన్ టెండూల్కర్లు వాళ్ళు కనబడతారు. మరి స్పోర్ట్స్ స్టార్ కావాలంటే చాలా టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి, లక్ కావాలి, చాలా కావాలి. సో వాళ్ళు కనబడతారు. కొద్దిగా పేజ్ ముంగటికి మళ్ళేస్తే ముందు పేజ్లో సినిమా వాళ్ళు కనబడతారు. వాళ్ళకు సినిమాలకు పోవాలంటే కూడా లుక్స్ కావాలి, టాలెంట్ కావాలి, లక్ కావాలి, కనెక్షన్లు కావాలి, డబ్బులు చాలా కావాలి. అది కూడా అంత ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందు పేజ్కి పోతే బిజినెస్ వాళ్ళు కనబడతారు. అంబానీలు, అదానీలు, ఇంకా వేరే టోళ్ళు. ఇవాళ రేపు మొత్తం మీ జనరేషన్ మొత్తం ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ డూయింగ్ వెల్ ఇన్ స్టార్ట్అప్స్ ఎట్సెట్రా. బట్ అందులో కూడా లాట్ ఆఫ్ టెనాసిటీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ థాట్, లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. అది కూడా ఈజీ కాదు. ఇంకొద్దిగా ముందుకు పోతే క్రైమ్ పేజ్, క్రిమినల్స్. అది కూడా అనుకుంటాం కానీ ఈజీ కాదు. అవి కూడా అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకోవాలి, దెబ్బతింటే మళ్ళీ జైలుకి పోతాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లాస్ట్ ఫ్రంట్ పేజ్కి వస్తే ఏంటంటే మొత్తం పొలిటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మన దేశంలో ఆ 4 చేయాలంటేనేమో టాలెంట్ కావాలి. ఏది సినిమా అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రైమ్ అయినా. ఒక్క పొలిటీషియన్కి ఏం అవసరం లేదు, టాలెంట్ లేదు, ఏం లేదు. ఎంట్రీ బ్యారియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. సో ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, ఎట్లా పడితే అట్లా గేట్ క్రాష్ చేయొచ్చు. దాట్స్ వై ఎవ్రీబడి థింక్ దట్ ఇట్స్ basically a very silly profession, and that's how we get portrayed in movies also. But I can tell you one thing, because having been in this life for 20 years, in public life for 20 years, like in every profession there are good ones, there are bad ones. Every profession, ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంచోళ్ళేం కాదు, అందరు షెడ్యూలేం కాదు. ఇంజనీర్లు అందరూ మంచోళ్ళేం కాదు, షెడ్యూల్ కాదు. అట్లాగే వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు అందరూ బ్రిలియంట్ కాదు, అందరూ బేకార్ కాదు, మధ్యలో ఉంటారు అందరూ. సో ఇందులో కూడా there are good ones who've done good service, that's why they continue to win elections. There are bad ones, that's why they'll never come back. ఒకసారి గెలిస్తే లైఫ్ సెట్ కాదు, ఒకటేసారి గెలుస్తారు మళ్ళీ జీవితంలో గెలవరు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. జీవితాలు సెట్ అవుడు కాదు, జీవితాలనే త్యాగం చేసిన లీడర్లు అప్పట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు కావచ్చు, కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లైఫ్ సెట్ అనేది ఉత్తమ ముచ్చట.
మందిని ముంచేటోడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇంకోసారి వాడిని బండకేసి కొడతారు. మంచి పనులు చేసేటోళ్లను నెత్తిన పెట్టుకొని చూస్తారు జనం. అంతేగాని ఏక్ బార్ ఎమ్మెల్యే అయితే తీన్మార్ వేసినట్టు కాదు. వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. రాకెట్ పైకి స్పీడ్ గా పోతున్నది అంటే కింద బగబగ మండే మంట ఉంటది అనేది అర్థం చేసుకోవాలి అన్నట్టు చెప్పిండు. రాజకీయాలలో లక్ ఉంటది కావచ్చు కానీ పర్మనెంట్ లైఫ్ సెటిల్మెంట్ లాజిక్ మాత్రం ఉండదు. అయితే ఇప్పుడున్న లీడర్లు వెనకటోళ్ళ లెక్క పుచ్చలపల్లి సుందరయ్య తీరుగానో, రావి నారాయణ రెడ్డి తీరుగానో, అటల్ బిహారీ వాజ్పేయి తీరుగానో ఆదర్శ లీడర్లు లేరు. నోరు తెరిస్తే అబద్ధం, పనులు చేయాలంటే కమిషన్, ఎలక్షన్ల టైంలో నమ్మించే మాటలు, కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు ప్రచారాలు, మురికి కాల్వ కంటే ఎక్కువ కంపు కొట్టేటట్టు చేసిరు రాజకీయాలను. ప్రజల కోసం పనిచేసే నిజాయితీ కలిగిన లీడర్లు ఎవరు పబ్లిక్ లకు వస్తలేరు. కేవలం దోసుకోవాలి, దాచుకోవాలి అనేటోళ్ళు ఎక్కువ పాలిటిక్స్ లోకి వచ్చి పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నారు. అయినా వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా ఈజీ కాదు. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టే చూడాలి తప్ప రాజకీయాలంటే అదో మాయా ప్రపంచం, లైఫ్ సెటిల్ అన్నట్టు చూడొద్దు అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సార్.